నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. ఒక ప్లేస్కి వచ్చారండి, హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 అంటే మంచి ఫ్యాషన్ హబ్ అని చెప్తారు, అలాగే షాపింగ్ హబ్ కూడా. ఈ స్ట్రీట్ నెంబర్ 8లో దొరకందంటూ ఉంటుందండి. అంత అంటే ఉండడానికి ఒకటే లైన్ హబ్సిగూడలో, కానీ మొత్తం మార్కెట్ అంతా అక్కడే ఉంటుంది. అయితే ఇక్కడికి నేను ఎందుకు వచ్చాను అంటే బ్లౌజుల సమస్య. అంటే 2-3 చోట్ల కుట్టిస్తున్నాను. ఈలోగా నా ఫ్రెండ్ కొన్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో చాలా బాగా చేసింది, చాలా బాగున్నాయి బ్లౌజులు చూసినప్పుడు. నాకు తను సజెస్ట్ చేసింది అగ్రజ బోటిక్ అని చెప్పి, మనకి హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లోనే ఉందండి. ఆ అమ్మాయి ఇంట్లోనే రన్ చేస్తారు, చిన్న చిన్న కిడ్స్ ఉన్నారు. సో తనని నేను కలుద్దామని వచ్చాను. నేను ఏ పని చేసినా మీకు కూడా చెప్తాను కదా, ఎందుకంటే నా బ్లౌజులతో పాటు అందరికీ యూజ్ అవ్వాలి కదా. హాయ్ అమ్మా, ఎలా ఉన్నావు, బాగున్నావా? అయితే తిన బోటిక్ సంబంధించి హంగులు ఆర్భాటాలు లేకుండా మంచిగా, అంటే కస్టమర్కి వాళ్ళ సాటిస్ఫాక్షనే ముఖ్యంగా వెళ్తూ చాలా మంచి కలెక్షన్ ఇస్తుందని నా ఫ్రెండ్ కూడా చెప్పారు. సో ఒకసారి అమ్మాయితో మాట్లాడదామండి. నాకు కూడా పూర్తిగా తెలియదు, ఈ వీడియోలోకి వెళ్తే అమ్మాయి గురించి మనకు తెలుస్తుంది. వీడియోని మీరు స్కిప్ చేయకండి, చివరి దాకా చూడండి. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, మరి నా బ్లౌజులతో పాటు ఇగో ఎన్ని తెచ్చానో చూశారు కదా, నా బ్లౌజులతో పాటు మీ పెళ్ళిళ్ళకి సంబంధించిన, అంటే మీ శుభకార్యాలకు సంబంధించిన బ్లౌజెస్ స్టిచ్చెస్ చేస్తారా చేయరా, అలాగే ఫారెన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఎలాగా, ఈ వివరాలన్నీ కూడా మన అమ్మాయితో మాట్లాడి తెలుసుకుందాం. వీడియోని మీరు స్కిప్ చేయకండి. హాయ్ వందన, ఎన్ని ఇయర్స్ నుంచి ఇది ఎక్స్పీరియన్స్, అంటే ఈ రన్ చేయటము దీనికి సంబంధించి? క్లాత్ బిజినెస్ లో నాకు వచ్చేసి 4 to 5 years ఉంది మేడం. బొటిక్ స్టార్ట్ చేసి 1.5 year అవుతుంది, ఎందుకంటే 2 kids ఉన్నారు. సో అందుకే ఇంట్లోనే స్టార్ట్ చేశాను. మన దగ్గర వచ్చేసి మగ్గం, మ్యారేజ్ బ్లౌజెస్, డ్రెస్సెస్, అన్ని లేడీస్ కి సంబంధించిన, ఉమెన్ కిడ్స్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర స్టిచ్చింగ్ ఉంటుంది. అండ్ మాస్టర్స్ కూడా అవైలబుల్ గా ఉంటారు. బయటి కంట్రీస్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఇక్కడ ఎక్కడైనా హైదరాబాద్ లో షాపింగ్ ఇప్పుడు ఆన్లైన్ నడుస్తుంది కాబట్టి షాపింగ్ చేసి ర్యాపిడో బుక్ చేసి మన దగ్గర ఇక్కడ ఇచ్చేసిన ఫాల్ పీకో నుంచి బ్లౌజెస్ అన్ని మన దగ్గర స్టిచ్ అవుతాయి. చాలా బాగుంది కదండి, మంచి ప్లేస్ నేను చూపించేసినట్టే. అయితే ఇప్పుడు మరి అబ్రాడ్ లో అక్కడ ఉన్న వాళ్ళకి మరి మీరు ఎలాగా వాళ్ళకి పంపిస్తారా? మెజర్మెంట్స్ ఇచ్చేస్తే మేము పంపిస్తాం మేడం. ఇంకా మా మాస్టర్ కూడా ఉంటారు. ఇన్ కేస్ కొందరికి కొంచెం ఏదైనా ప్రాబ్లం ఉంది, మెజర్మెంట్స్ పంపించినాక ఒక 1 inch అటు ఇటు డిఫరెన్స్ ఇట్లా ఉంటాయి కదా, కొంచెం అటు ఇటు కూడా మేము సెట్ చేసేస్తాం వాళ్ళు చెప్పిన ప్రకారం. అండ్ కొరియర్ కూడా మా కొరియర్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలిపిస్తాము. అయితే దాంట్లో అయినా వెళ్ళొచ్చు, లేదు వాళ్ళు ఏదైనా కొరియర్ సజెస్ట్ చేస్తే అలా చేయొచ్చు, లేదంటే వాళ్ళ పేరెంట్స్ ఉంటే మీరు అట్లయినా చేయొచ్చు. అంతా ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది కదండి, చాలా ఈజీ అయిపోయింది. ఇక మరి వీళ్ళ వర్క్ ఎలా ఉంది, అలాగే కొన్ని మనం చూస్తే బెటర్ కదా, ఎందుకంటే మాది వర్క్ ప్లేస్ చూడండి, ఎందుకంటే ఫస్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది రియలా కాదు. ఒకటి కూడా మీరు షట్టరు హడావిడి లేకుండా సింపుల్ గా అలా ఇంట్లో పెట్టుకున్నారు హాయిగా. ఎందుకు అంటే నా అబ్జర్వేషన్ లో స్టిచ్చింగ్ అంతా ఈజీగా ఉంటది, ప్రతి ఒక్కటి నేను చూసుకోవచ్చు, పిల్లల్ని వదలకుండా అటు 2 ఫ్యామిలీ లైఫ్ డీల్ చేస్తూ ప్రాబ్లం ఏదన్నా ఇమిడియట్ గా నేను చేయొచ్చు అనేసి అలా అనేసి ఇంట్లో స్టార్ట్ చేశాను. అంటే మీ దగ్గర ఇప్పుడు డిజైనర్ బ్లౌజుల నుంచి మగ్గం వర్క్ అన్ని మొత్తం మీరు ఏ ప్యాటర్న్ పెట్టి అది కుట్టమంటే అట్లా స్టిచ్ చేస్తాం, లేదు మీరు డిజైన్ చేయండి ఇప్పుడు శారీ పంపించి దీనికి ఏది సెట్ అవుతుంది అంటే అట్లా కూడా నేను కొన్ని డిజైన్స్ పంపిస్తాను, అట్లా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే వీళ్ళ వర్క్ షాప్, అలాగే అమ్మాయికి సంబంధించి అంటే తన డిజైన్ చేసిన కొన్ని బ్లౌజెస్, ఒక మ్యారేజ్ పార్టీ ఉంది మేడం, తన డిస్ప్లే ఇంకో 2-3 days లో ఉంది, అయిన వరకు నేను చూపిస్తాను. అయితే పెళ్లివే చూస్తే మిగతా వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది కదా. సరే అయితే ఒకసారి వెళ్ళి ఆ మాస్టర్తో కూడా మనం మాట్లాడదామండి, మాస్టర్ అనుభవాలు కూడా తెలుసుకుందాం, ఎందుకంటే ముందు మాస్టర్ని గౌరవించాలి. రండి. ఓకే, ముందు మీ వర్క్ చూసేస్తే మనం ఆ తర్వాత మనం మాస్టర్ దగ్గరికి అని చెప్పాను కదండి, ఐడియా వస్తుంది. ఇవన్నీ కూడా లక్కీగా మనకి ఒక పెళ్లి వారికి సంబంధించిన కాబట్టి రకరకాలు దొరికే అవకాశం ఉంటుంది. ఓకేనమ్మా, ఇది వచ్చేసి మీరు చూసారు కదా, ఇప్పుడు స్కాల్ప్ అనేది బాగా రన్నింగ్ అవుతుంది. ఇది వచ్చేసి స్క్వేర్ ఇచ్చింది, నార్మల్ రౌండ్ అవుతుంది కదా, నేను ఇట్లా జిగ్జాగ్ లైన్స్ లో ఇచ్చాను. ఇది వచ్చేసి టోటల్ మనకి జడ్దోసి అండ్ షుగర్ బీట్స్, ఇవన్నీ మళ్ళీ బ్లాక్ అవ్వకుండా మంచిగా వాడతారు, బాగుంటాయి మేడం. మీకు మా దగ్గర ఐటమ్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చాలా మంది అంటూ ఉంటారు, సో ఆ డౌట్ కూడా అడిగేద్దాం, పోయిందే ఉంది. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా డిఫరెంట్ గా ఇచ్చేసాను, ఇట్లా రోజ్ ఫ్లవర్స్ డిజైన్ తో బంచ్ మోడల్ గా ఇచ్చాను, జస్ట్ ఇట్లా లైన్ లో కాకుండా టోటల్ హ్యాండ్స్. చాలా బాగుంది. ఇది ఒక బ్లౌజ్, ఇది ఒకటి సింపుల్ గా కావాలన్నారు. అచ్చా, నాలాంటి వాళ్ళు ఎవరో సింపుల్గా కావాలంటండి. అంటే మీరు హెవీ వర్క్ కూడా చేస్తారు? హెవీ వర్క్ కూడా చేస్తాను, ఉన్నాయి బ్లౌజెస్.
ఇది కూడా బాగుంది కదా. ఆల్ ఓవర్ ఇన్ సింపుల్ గా ఆల్ ఓవర్ లో కావాలంటే ఇలా చేశాను. హ్యాండ్స్ కి జస్ట్ ఇలా బీడ్స్ ఇచ్చేసాను. అచ్చా, సింపుల్గా ఉంది. అలానే చూడటానికి ఏమో మంచి హెవీగా అందంగా కనిపిస్తుంది. చాలా బాగుంది. ఇది ఒక మోడల్ అండి. ఇప్పుడు బాగా రన్నింగ్ హై నెక్ కదా మేడం. హై నెక్ లో నేను ఏం చేశానంటే ఇలా నెట్ ఇచ్చేసి ఇలా లైన్స్ ఇచ్చేసాను. లైన్స్ ఇచ్చేసి ఇలా ఫ్లవర్. అచ్చా, ఫ్లవర్ కూడా చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి జస్ట్ ట్రీ లాగా ఒక బంచ్ ఇచ్చాను. చిన్న బంచ్ లాగా ఇచ్చాను. కానీ అందంగా ఉంది మొత్తం. కాకపోతే ఇది ఏంటంటే టోటల్ హ్యాండ్ డిజైన్ అవుతుంది. ఇప్పుడు ఇది అమ్మాయిలు, ఇప్పుడు మీ ఏజ్ వాళ్ళకి బాగుంటుంది. మరి మా ఏజ్ వాళ్ళని కూడా తీసుకోవచ్చు మేడం. హై నెక్ ఇప్పుడు నార్మల్ గా అన్ని ఏజెస్ వాళ్ళు వేస్తున్నారు కదా మేడం. ఇప్పుడు మీ ఏజ్ వాళ్ళు కూడా హై నెక్ ప్రిఫర్ చేస్తున్నారు. దాంట్లో కొంచెం డిఫరెంట్ గా నేను ఇలా చేశాను. చాలా బాగుంది. ఇది ఇక్కడ ఏంటి నెట్ క్లాత్ అదే చెప్తున్నాను. నెట్ వస్తుంది నెట్ క్లాత్ మీద. మన దగ్గర 2-3 ప్యాటర్న్స్ ఉన్నాయి. నెట్ క్లాత్ మీద ఇలా వచ్చేసి ఇది ఏంటంటే ఎవరైనా వేసుకోవచ్చు. హై నెక్ వచ్చేసి ఎవరైనా ప్రిఫర్ చేస్తారు. అందులో కొంచెం డిఫరెంట్ గా చాలా బాగుందండి. ఇది ఇప్పుడు మనకి ఏంటంటే హై నెక్ ఇచ్చారు. ఈ హై నెక్ ఇచ్చిన ప్లేస్ అంతా కూడా ఏంటంటే ఇక్కడ క్లాత్ నెట్ వాడారు. ఎంత బాగుందో. ఇది ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా చాలా బాగా వచ్చింది. అమ్మాయి జస్ట్ బంచ్ ఇచ్చేసారు. హ్యాండ్స్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వెరైటీ మీకు ఇక్కడ కస్టమైజేషన్ కూడా ఉంటుంది కాబట్టి మీకు నచ్చింది కూడా మీరు వర్క్ చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి ఇప్పుడు గుట్టపూసల టైప్ స్కాలప్ మోడల్ బాగా రన్నింగ్. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ అందరు ఏం చేస్తారంటే వర్క్ కి ఫ్రంట్ హాఫ్ ఇస్తారు డిజైన్. మేమేం చేసామంటే పెళ్లి కూతురు బ్లౌజ్ కాబట్టి టోటల్ ఫ్రంట్ ఇచ్చాము వర్క్. దీంతో ఏమైతుందంటే వాళ్ళు హాఫ్ శారీకి ఇంకా అదర్ దానికి కూడా వాళ్ళు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒక బ్లౌజ్ శారీకే కాకుండా ఇంకేదైనా. ఇది వచ్చేసి ఓహో చాలా బాగుంది కదా. నెక్ బాగా వచ్చింది. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ముడి వర్క్ మేము అరేంజ్ చేసాం ఇందులో. టోటల్ ఇది అండ్ షుగర్ బీడ్స్. అచ్చా, ఇప్పుడు షుగర్ బీడ్స్ బాగా రన్నింగ్ అవుతుంది కాబట్టి షుగర్ బీడ్స్ ముడి వర్క్ అన్ని చాలా బాగుంది. బ్యాక్ సైడ్ ఇట్లా మొత్తం వచ్చిందండి. ఆ అమ్మాయి చెప్పినట్టు ఫ్రంట్ కూడా చాలా చక్కగా నెక్లెస్ మోడల్గా. ఇది ఇప్పుడు మళ్ళీ మనం ఏదైనా లెహంగాల మీద వేసుకున్నా ఇయర్ రింగ్స్ పెద్దది పెట్టేసుకుంటే సరిపోతుంది కదా. మళ్ళీ బ్లౌజ్ కుట్టకుండా 2-in-1 బాగుంది. చాలా బాగుంది. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇన్స్టాగ్రామ్ లో బాగా రన్నింగ్ చాలా టోటల్ జెడ్ దోసి. ఇది వచ్చేసి మనకి జెడ్ దోసి ముడి కుట్టు. ఓకే, టోటల్ డిజైన్ మీరు చూడొచ్చు. చూడండి ఇక్కడ మొత్తం ప్యూర్ జెడ్ దోసి. ఇది చక్కగా క్లాస్గా ఉంది. అంటే ఏదో మరీ గాడిగా కుట్టినట్టు కాకుండా అదేదో ప్రింట్ చేసినట్టుగా వచ్చింది. చాలా బాగుంది. మళ్ళీ ఇక్కడ బార్డర్ ఎలా ఉంచేసారు? బార్డర్ వచ్చిందని చెప్పేసి మేము కింద చిన్న లైన్ ఇచ్చేసి మీద టోటల్ వర్క్ ఇచ్చేసాము. మ్యారేజ్ కదా అనేసి కదా. ఒక్కటి ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫొటోస్కి. దానికి కూడా చాలా అందులోకి కలర్ కూడా సింగిల్ బంచ్ ఇవ్వకుండా డబుల్ బంచ్ ఇచ్చేసాము. డబుల్ బంచ్ చాలా బాగుంది. నెక్స్ట్ మోడల్ ఇది వచ్చేసి ఇప్పుడు అవి చూసాం కదా మేడం. ఇది వచ్చేసి కొంచెం ట్రెండీగా ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇట్లా స్కాలప్ మోడల్ బాగా వస్తుంది కదా. దీనికి వచ్చేసి జస్ట్ హ్యాండ్స్ వర్క్ ఇచ్చేసాను. ఓకే, హ్యాండ్స్ కి నెట్ వాడారు. నెట్ వర్క్ ఇచ్చేసి సేమ్ స్కాల్ప్ మోడల్ సింపుల్ గా ఉంది. చూడగానే చక్కగా మళ్ళీ ట్రెండీగా కూడా ఉంది. ఇట్లా ఫ్రంట్ బ్యాక్ ఇట్లా ఇచ్చేసి ఓకే జస్ట్ సింపుల్ డోరీస్ ఇలా ఇచ్చేసాను. ఏదైనా వర్క్ సారీస్ కి దానికి కూడా చాలా నైట్ పార్టీ వేర్ బ్లౌజెస్ కి బాగుంటుంది. ఇది వచ్చేసి బేబీ కట్ యాపిల్. ఇప్పుడు యాపిల్ బ్లౌజెస్ అంటున్నారు కదా మేడం మన స్టైల్లో. అయితే నేను ఒక యాపిల్ బ్లౌజ్ కుట్టించుకోవాలండి. చాలా బాగుంది. హ్యాండ్స్ కి బాగా ఇచ్చారు. ఇది వచ్చేసి రఫుల్ హ్యాండ్స్. మీరు చూస్తే చాలా మనం సేమ్ బయట కొన్న ప్యాటర్న్. అండ్ ఇదే యాపిల్ బ్లౌజ్ వెనక కూడా పాట్ నెక్ ఇచ్చేసి బాగుంది. సింపుల్ గా మంచి క్లాసీ లుక్ లో ఉంది. చాలా బాగుంది. ఇది ఒకటి వచ్చేసి గోల్డ్. పెళ్లి కూతురు కాబట్టి చాలా శారీస్ ఉంటాయి కాబట్టి గోల్డ్ లో ఇలా డిజైన్ చేపించాము. జస్ట్ 2 types ఆఫ్ నెట్స్ యూజ్ చేసి హ్యాండ్స్ కి ఇది మీద ఇలా చేసే ప్రిన్స్ కట్. అచ్చా, అండ్ బ్యాక్ వచ్చేసి పాట్ నెక్. చాలా బాగుంది. ఇది కూడా ఇలా వి షేప్. ఒక్క బ్లౌజ్ ఉంటే అప్పటికప్పుడు అబ్రాడ్ వెళ్ళిపోతారు పిల్లలు. ఈ బ్లౌజ్ ఉంటే 2-3 చీరల మీద మ్యాచ్ చేసుకోవచ్చండి. బాగున్నాయి. నార్మల్ కానీ మంచి మంచి కుట్టారు. చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మన కాంతా వర్క్ అండి. ఎప్పుడో పాత మోడల్ అంటారు కదా, దాన్ని ఇట్లా ట్రెండీగా ఇలా డిజైన్ చేసాము. అంటే వర్క్ ఇట్లా హైలైట్ అవ్వడానికి సింపుల్ గా. నెక్ కూడా మంచిగా ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసి కూడా ఇలా డైమండ్ షేప్ లో చాలా బాగుంది.
అండ్ వచ్చేసి ఇది సింపుల్గా మగ్గం డిజైన్. ఇంక ఇది మగ్గం వర్క్. ఇది సింపుల్గా హ్యాండ్స్ వచ్చేసి నెట్ ఇచ్చాము. నెట్ ఏంటంటే మా దగ్గర సింగిల్ సైడ్ వేయం మేడం, వేస్తే బాగా ట్రాన్స్పరెంట్ ఉంటుంది, అందరు నచ్చరు కాబట్టి డబుల్ లేయర్ వేస్తాం. అచ్చా, నెట్ని డబుల్ లేయర్ వేసి దానికి వర్క్ చేసి వేస్తారు. ఓకే, ఇలా హ్యాండ్స్ కూడా చూడండి ఇట్లా కదా, చాలా బాగుంది. మరీ పలుచుగా స్కిన్ కనబడేలా లేదు కాబట్టి అది ఈజీగా ఉంటుంది. బ్యాక్ ఇట్లా వీ షేప్ ఇచ్చేసి ఇలా చెంకి ఇచ్చాము. చాలా బాగుంది. ఫ్రంట్ కూడా ఫ్రంట్ బాగుంది, పెయింట్ వేసినట్టుగా చాలా అందంగా ఉందండి. మీరు వర్క్స్ చేయించుకునే వరకు అర్థమైపోయి ఉండుంటుంది ఎలా ఉంది క్వాలిటీ అనేది. చాలా బాగుంది. ఇది వచ్చేసి ఇప్పుడు ట్రెండీగా ఉన్న బంచ్ మోడల్స్ బాగా వస్తున్నాయి. ఇలా జస్ట్ ఫ్లోరల్ గా ఇచ్చేసి సింపుల్ గా హై లుక్. మంచి పెద్ద పట్టు చీర అంటే కొంచెం కాస్ట్లీ తీసుకున్నప్పుడు ఇలా వెళ్తే బనారస్ శారీ మేడం తినది, మేడంది బనారస్ శారీ, దానికి ఇలా వర్క్ చేయించాను. యాక్చువల్లీ బ్లౌజ్ శారీస్ బాగా అవుతున్నాయి అని చెప్పేసి శారీస్ పంపించేసి బ్లౌజెస్ ఉంచాను నేను. చాలా బాగుందండి. బెనారస్ శారీకి చాలా కరెక్ట్ కాంబినేషన్స్ వాడారు. చాలా, ఎందుకంటే బనారస్ లో ఎక్కువ లీవ్స్ అలానే ఉంటది కాబట్టి అదే మోడల్ శారీని బట్టి మోడల్ తీసుకుంటారు. మామూలుగా సాధారణంగా మన నార్మల్ బ్లౌజు లేదంటే మగ్గం వర్క్ ఎన్ని రోజులు డెలివరీ పడుతుంది? 4 to 5 days మేడం. టైం నార్మల్ గా 1-2 అయితేనేమో 2-3 days లో ఇచ్చేస్తాము, లేదు బల్క్ ఉంది అంటే మ్యాక్సిమం 1 week లో ఇచ్చేస్తాము. ఒకవేళ మీరు రాలేకపోయినా మీరు మెజర్మెంట్స్ ఇచ్చేసి మీరు ర్యాపిడో బుక్ చేసి పంపించేసి, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి అదొక ఆప్షన్ కదా. నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కప్స్ పెట్టి, ఇది బాగుంది. ఇది జస్ట్ ఏంటంటే పట్టు శారీకి కస్టమర్ ఏమన్నారంటే మాకు మగ్గం వద్దు అన్నారు. సో ఏం చేసామంటే రా సిల్క్ క్లాత్ తీసుకొని, ఇది నెట్ క్లాత్ యాక్చువల్ గా నర్సింగ్ లో తీసుకున్నాము. నెట్ క్లాత్ తీసుకొచ్చి నేను జస్ట్ ఇట్లా కప్ డైమండ్ షేప్ ఇచ్చేసి బ్యాక్ హై నెక్ హ్యాండ్స్ కి ఇది ఇచ్చాను. చాలా బాగుంది. పనిలో పని నాగశ్రీ డైరీస్లో నర్సింగ్ వాళ్ళది కూడా ప్రమోషన్ అయిపోయింది. చాలా బాగుంది, ఎందుకంటే బాగా దొరుకుతాయండి వాళ్ళ దగ్గర, క్వాలిటీ కూడా బాగుంటాయి. ఇంకా అక్కడ తీసుకున్నామంటే క్వాలిటీలో మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇది వచ్చేసి మీకు ఎవరి ట్రెండింగ్ ఐటమ్ పోచంపల్లి పట్టు. అవును, ఇప్పుడు మళ్ళీ బాగా నేను ఎక్కడ షూట్ చేస్తాను పెళ్లి కూతుర్లకి ఖచ్చితంగా అన్ని రకాలలో పోచంపల్లి ఉండాల్సిందే. దానికి ఏం చేసామంటే డిఫరెంట్ గా ఇలా చేసాం. బ్యాక్ చాలా బాగుంది, శారీ కలర్ ఎక్కువ హైలైట్ చేసుకుంటూ తీసుకున్నాను. ఇట్లా సైడ్ బంచ్ ఇప్పుడు యంగ్స్టర్స్ కి బాగా నచ్చుతుంది, పెళ్లి కూతురు కాబట్టి టోటల్ ఆల్ ఓవర్ అట్లా కాకుండా సైడ్ బంచ్ ఇచ్చేసి హ్యాండ్స్ కి ఇలా బంచ్ ఇచ్చా. చాలా బాగుంది, చూస్తే ఎలిగెంట్ గా కదా. చాలా బాగుంది, వర్క్ బాగుందమ్మా, చాలా బాగుంది. ఇది మనకి పోచంపల్లి అండి. తర్వాత ఈ టాజల్స్ ఇవన్నీ కూడా మీరే చేస్తారా? చేస్తాం మేడం. అచ్చా, బాగుంది. ఇది కూడా శారీని బట్టి మ్యాచ్ చేస్తారు. అందుకే ఫాల్ నుంచి మన దగ్గర అన్ని ప్రతి ఒక్కసారి మేము శారీ ఇచ్చేస్తే మీరు అన్ని మీరే చూసుకుంటారు. ఇది వచ్చేసి కంచిపట్టు శారీ కస్టమర్ది. దానికి ఏం చేసాం, కాంట్రాస్ట్ కావాలన్నారు వాళ్ళు. దానికి ఏం చేసామంటే వాయిలెట్, ఇప్పుడు వాయిలెట్ బాగా ట్రెండ్ రన్నింగ్ అవుతుంది కదా, రెడ్ కి పింక్, రెడ్డిష్ పింక్ కి వాయిలెట్ కలర్ బ్లౌజ్ బాగుంది. ఇది అంతా కూడా చాలా బాగా వచ్చింది, మంచిగా వచ్చింది, నీట్గా ఉందండి, ఎంత బాగుందో, చాలా బాగుంది. నెక్స్ట్ డిజైన్ ఇవన్నీ సింపుల్, అన్ని మిక్స్ ఉన్నాయి మేడం. ఇది వచ్చేసి మంగళగిరి కస్టమర్ది, మంగళగిరి శారీ. దీనికి ఏం చేసామంటే జస్ట్ ఇలా సింపుల్ గా జస్ట్ 2 లైన్స్ ఇచ్చేసి టోటల్ బీడ్స్ బంచెస్. వర్క్ ఇష్టపడని నాకు కూడా, అంటే వర్క్ నేను పెద్ద కట్టను, కానీ మంచిగా ఉన్నాయి, సింపుల్గా ఉన్నాయి. అలా నువ్వు చెప్పినట్టుగా ఏంటంటే క్లాస్ లుక్లో ఉన్నాయి. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు సింపుల్ గా కావాలంటే సింపుల్ గా, లేదా హైగా కావాలంటే హైగా, నార్మల్ కావాలంటే, ఎందుకంటే వాళ్ళ డెసిషన్ బట్టే మనం డిజైన్ చేయాల్సి ఉంటుంది. అవును, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆ కస్టమర్ది పాత శారీ, వాళ్ళ మ్యారేజ్ ది కస్టమ్ బ్లౌజ్ శారీ అంట మేడం ఇది. సో తను నాకు ఈ శారీకి డిఫరెంట్ గా బ్లౌజ్ ట్రెండీగా చేయమంది. సో నేనేం చేశానంటే బ్లూ కి పింక్ కలర్ ఇలా డిజైన్ చేశాను. ఇప్పుడు మొత్తం పల్స్ వచ్చేసి మంచి కుందన్, జర్దోసి, మిర్రర్, చాలా బాగుంది, చాలా నచ్చింది. అసలు ఎంత అందంగా ఉందంటే బ్లౌజ్ చూడండి, నెక్ చాలా బాగుంది. కస్టమైజేషన్ ఉంటుంది కాబట్టి మీరు మీ ఇష్టం.
నేనేదో బ్లౌజులు ఇచ్చుకుని వెళ్ళిపోకుండా మీకు చూపించడానికి గల కారణం ఏంటి అంటే నా బ్లౌజులు కూడా మీకు చూపిస్తానండి నార్మల్వే. నేను మంగళగిరిలో సఖీలో తీసుకున్నాను, ఆ రోజు మీకు ఒక రీల్ కూడా పెట్టాను. ఇవి ఏంటంటే నాకు నా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తుంది, ఇంకోసారి కొత్తగా వెళ్ళు అని అన్నప్పుడు నేను ఏదో ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు, ఇక్కడ పరుండి వచ్చాను. కానీ నేను నెంబర్ అన్ని నేను మీకు ఇచ్చేస్తే పెళ్ళిళ్ళ వాళ్ళకి యూజ్ అవుతుంది, అలాగే అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది, ఇంకా ఎవరికైనా ఈ దగ్గరలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా మనం పరిచయం చేసినట్టు కూడా అవుతుంది. చాలా బాగుంది. ఇది ఏంటంటే బనారస్ శారీ మేడం, కాకపోతే కస్టమర్ ఏంటంటే తక్కువ రేట్లో. సో ఏం చెప్పిందంటే నాకు హెవీగా వద్దు, నార్మల్గా కావాలి, వర్క్ వద్దు, ఏమొద్దు అన్నారు. సో నేను ఏం చేశానంటే ఏదైతే ఇది ఉందో బార్డర్ గోల్డ్ కలర్, దానికి క్లాత్ తీసుకొచ్చాను గోల్డ్, దానికి సింపుల్ గా హ్యాండ్స్ ఇది ఇచ్చి హై నెక్ ఇచ్చి ఫ్రంట్ స్కాల్ప్ కదా, చాలా బాగుంది. డిఫరెంట్ గా చీరకు అందం వచ్చింది, మంచి శారీకి ప్లెయిన్ వచ్చింది. సో దాన్ని డిఫరెంట్ గా చేయమన్నారు, సో ఇట్లా చేశాను. చాలా బాగుంది. నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది, ఒక చీర బెనారస్ అలా కుట్టించుకుంటే బాగుంటుంది. అవును మేడం, చాలా బాగుంది. ఇది ఉప్పాడ 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 డాలర్ బుట్ట అంటారు కదా, ఇది ఎప్పటి నుంచో. దానికి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్కి వెళ్ళారు, కాంట్రాస్ట్కి వెళ్ళారు. నెక్ కూడా చాలా బాగుంది, ఇలా డిఫరెంట్ గా హాట్ నెక్ కాకుండా బ్యాక్ ఓపెన్ కాదు, ఇది నార్మల్ అందరు బ్యాక్ ఓపెన్ అంటారు, అట్లా వెళ్ళకుండా ఇట్లా బాక్స్ లాగా ఇచ్చేసి ఓకే ఫ్రంట్ ఇలా ప్రిన్స్ కట్. ఇది కూడా వచ్చేసి 2 సైడ్స్ చేయించాను, కస్టమర్ 2 టైమ్స్ అట్లా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది మేడం, ఇది మీరు వచ్చిన నా లక్ ఏంటంటే మ్యారేజ్ పార్టీ ఒకటి డిస్పాచ్ ఉంది కాబట్టి అందుకే మనం ఇన్ని రకాలు చూపించగలుగుతున్నాం. ఇది వచ్చేసి పట్టు శారీకి టోటల్ ఇలా కొంచెం హెవీగా కదా, మొత్తం ఇలా చాలా బాగుందండి. ముడి ఇప్పుడు ముడి వర్క్ ఇందులో వచ్చేసి కుందను, షుగర్ బీట్స్ అన్ని యూజ్ చేసాము. చెమ్కి ఇలా వర్క్ చేసినట్టు కూడా లేకుండా మంచి పెయింట్ చేసినట్టుగా ఉంది, అంత బాగుంది. ఫినిషింగ్ బాగుందమ్మా, వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మధ్యలో ఇచ్చారు కదా, ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా బార్డర్ కావాలన్నారు అండ్ ట్రెండింగ్ ఉండడానికి కొంచెం ఇక్కడ 4-5 ప్లీట్స్ ఇచ్చేసారు. అచ్చా, మోడల్ బాగుంది. ఇంకో ఇదేంటంటే స్పెషాలిటీ మేడం, కంచిపట్టు శారీకి కస్టమర్ నాకు అసలు మగ్గం వద్దన్నారు. ఏం చేశానంటే హెవీగా, మీరు చెప్పండి ఇదేం వర్క్, చాలా బాగుంది. ఎంబ్రాయిడరీ చేయించి ఎంబ్రాయిడరీ వర్క్ సేమ్ మగ్గం వర్క్ లాగానే హెవీగా, చాలా బాగుందండి. ఇది మనకి చూడటానికి మగ్గం వర్క్ లానే ఉంది, ఎంబ్రాయిడరీ. అదే చెప్తున్నాను, కస్టమర్ నాకు మగ్గం వద్దు అన్నారు. ఏం చాలా అర్థం కాక నేను కంప్యూటర్లో ఇట్లా హెవీగా వెళ్ళాను, మ్యారేజ్ సీజన్ లాగా. చాలా బాగుంది. ప్లస్ చీర లుక్ మారిపోయింది. ఇలా చూస్తే చీర బోరింగ్గా ఉంది, ఏం కడతానులే చీర అన్నట్టుగా. ఇలా వచ్చేటప్పటికి దాని అందం మారిపోయింది, చాలా బాగుంది. ఇది వచ్చేసి దీనికి కూడా సింపుల్గా మగ్గం, సింపుల్గా మిషన్ ఎంబ్రాయిడరీ జస్ట్ 60 years old. అంటే మీ దగ్గర మగ్గం ఉంది, హ్యాండ్ వర్క్, అలాగే మిషన్ ఎంబ్రాయిడరీ చేస్తారు. అంటే కస్టమర్ డిపెండెన్స్ మేడం, అందుకే నేను 1 week 4 days టైం ఎందుకు పెట్టానంటే ఇప్పుడు ఈ వర్క్ చేయడానికి 1 day టైం పడుతుంది, మగ్గం చేయడానికి 2 days టైం పడుతుంది, స్టిచ్చింగ్ కి 1 day పడుతుంది. అంటే నేను 1 day 2 days అని చెప్పి నేను ఇమ్మీడియట్ గా ఇవ్వలేదు అనుకో, అది కస్టమర్ కి ఇది డిస్కమ్యూనికేషన్ అయితే బాగుండదు. అవును, చాలా బాగుందండి, మంచిగా ఉంది. మళ్ళీ మీకు ఒక బెస్ట్ ప్లేస్ని పరిచయం చేసినట్టే. మీకు నా బ్లౌజులు కూడా స్టిచ్కి ఇస్తున్నాను, రాగానే నేను కూడా బ్లౌజులు వేసుకుని కూడా నేను మీకు చెప్తాను ఎలా కంఫర్ట్గా ఉందా లేదా అనేది కూడా నేను చెప్తాను. నాది మాత్రం ఒక బ్లౌజ్ మీరు అర్జెంటుగా పంపించండి, నేను చూసి నేను మా సబ్స్క్రైబర్లు చెప్పడానికి కూడా బాగుంటుంది. ఇది కూడా కంప్యూటర్ వర్క్ మేడం, బాగుంది ఇది కూడా కదా, ఎంత బాగా వచ్చిందో. ఇది పెళ్లి కూతురు మదర్కి యాక్చువల్గా తను ఇట్లా చెమ్కి అట్లా ఏం వేసుకోదండి, జస్ట్ థ్రెడ్ వర్క్తో హైలైట్ చేసాము. బాగుందండి, ఇది కూడా సింపుల్గా క్లాస్గా ఉంది, చాలా బాగుంది, థ్రెడ్ తోటే చేశారు. ఇది వచ్చేసి మీరు బ్రైడల్ అన్నారు కదా, ఇది ఒకటి ఉంది చూడండి, హెవీ బ్రైడల్ కదా, ఎంత బాగుంది. బ్యాక్ మీరు వి తీసుకున్నాము, హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్ అంతా ఫుల్గా వర్క్ చేశారు, బ్రైడల్ కదా మేడం, చాలా బాగుంది. ఇది కలర్ కూడా చాలా బాగుందండి, ప్లస్ వర్క్ చూడండి, వర్క్ కూడా చాలా బాగుంది. మీ ఇష్టం, మీరు ఎలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాటికి కూడా వెళ్దాము, వీడియోని మీరు స్కిప్ చేయకండి. బుల్లి బుజ్జమ్మకండి, ఎంత బాగుందో. చెప్పాను కదా మేడం, కిడ్స్ అని చెప్పేసి కిడ్స్ లంగా జాకెట్. అచ్చా, బాగుంది కదా, పిల్లలు గుచ్చుకోకుండా మీరు థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేశారు,
మంచి హైలైట్ చేశారు చీరలో ఉన్న డిజైన్ని. అంటే ఇక్కడ అడగొచ్చు అడగకూడదు, చాలామంది ఏమంటారంటే నేను బొటిక్ చేసినప్పుడు మీరు బ్లౌజ్కి ఎంత ఇచ్చారో అని అడుగుతూ ఉంటారు. నార్మల్ బ్లౌజ్ ఎంత ఉంటుంది మీ దగ్గర చార్జెస్? బ్లౌజ్ వచ్చేసి 550 మేడం, లైనింగ్ లేకుండా. కస్టమర్ లైనింగ్ పంపించినా ఓకే, లేకపోతే లైనింగ్ మేము తీసుకొచ్చినా దానికి సపరేట్ చార్జెస్. అంటే నేను రేట్ చెప్పాక ఏమైనా మీరు లైనింగ్ తోటి అనుకుంటున్నారు కాబట్టి అది కూడా క్లారిటీ ఇస్తున్నాను. 550 మేడం. అచ్చా, ఒకవేళ మగ్గం వర్క్ చేయించుకుంటే ఎంత నుంచి ఎంత స్టార్ట్ అవుతుంది మేడం? మినిమం 1800 2000 నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. ఇంకా దాని వర్క్ ని బట్టి, ఎందుకంటే మనం చెప్పలేము ఎంత అని చెప్పేసి చేసే వ్యక్తి తీసుకొని. ఎందుకంటే కొన్ని హెవీ ఉంటాయి, కొన్ని తక్కువ, అవి మనం చూడడానికి సింపుల్ ఉన్న టైం ఎక్కువ పట్టేటి ఉంటాయి. అది కాబట్టి కస్టమర్ డిపెండెన్స్ మీద. మామూలు బ్లౌజ్ అయితే మనకి చెప్పేశారు కదంటే, మీరు అడుగుతూ ఉంటారు, సో తను చెప్పేశారు, మీరు ఆ ప్రకారంగా కుట్టించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడైనా అదే ఉంది, ఇంకా తక్కువే ఉంది అమ్మాయి దగ్గర. 700 ఇస్తున్నాం అన్ని చోట్ల కూడా. అందుకోసమని ఏంటంటే ఇంకా మనకు చాలా తక్కువకు చేసినట్టే. నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి, మీకు తప్పకుండా 550కే తను స్టిచ్ చేయడం జరుగుతుంది. 550 చేస్తాను. ఇది వచ్చేసి ఇది కూడా బనారస్ చున్నీ, బనారస్ లంగా. ఇది వచ్చేసి మనకి కంచి పట్టు కదా, ఇది వచ్చేసి లంగా జాకెట్. దీనికి కూడా చిన్న పిల్లలు కదా, ఎంత బాగుందో, బుల్లిగా ముద్దుకున్నారండి, చాలా బాగుంది. పోలే మా మనవరాలకు ప్లేస్ దొరికింది కుట్టించడానికి. ఇది వచ్చేసి కొంచెం పెద్ద పిల్లలు, వాళ్ళు ఫ్యాబ్రిక్ తెచ్చుకుంటారు, వాళ్ళు ఫ్యాబ్రిక్ తెచ్చుకున్నారు. ఇది వచ్చేసి మనం డిజైన్ ఏదైనా మార్చండి కావాలి రాలేనంటే మీరు అడ్జస్ట్ చేస్తారు. ఇది కూడా బాగా కుట్టారు. హ్యాండ్స్ వచ్చేసి మనకు టోటల్ ఫిల్స్, కింద స్కాల్ప్ మోడల్, మధ్యలో ఇది మోడల్ కూడా చాలా బాగుంది. అయితే మీ మాస్టర్ పరిచయం చేసుకోండి. ఇది వచ్చేసి పంజాబ్ డ్రెస్ మేడం, చూడండి. సేమ్ మనం బయట దానికి మన దగ్గరికి డిఫరెన్స్ అంటే కొన్న వాటికి కాలర్ నెక్. ఇదంతా మీరు చేసిందే? అవును. మెటీరియల్ తెచ్చుకుంటే ఈ కాలర్ నెక్ అది పెట్టి చాలా బాగా కుట్టారు. ఇది వచ్చేసి కస్టమర్ కి ప్లాజో లాగా, షరారా ప్లాజో కూడా కాదు మేడం, షరారా లాగా కావాలి అన్నారు. అచ్చా, ఎంత బాగుందో కదా, అసలు డ్రెస్ లుక్కే మారిపోయింది. స్టిచ్ చేసుకుంటేనే బెటర్. మనం డబుల్ ఎక్స్ఎల్ లేకపోతే త్రిబుల్ ఎక్స్ఎల్ అలా అంటాం కానీ అందరు ఏమనుకుంటున్నారంటే రెడీమేడ్ కి వెళ్తున్నారు తక్కువ రేట్, కానీ అవి ఎన్ని రోజులు ఉండవు మేడం. స్టిచ్చింగ్ కి అది మనం ఒక్కసారి కాస్ట్ ఇది మనకి కంఫర్ట్ గా కూడా చేసుకుంటాం కదమ్మా. మనకి ఇదంతా కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది, ఎక్కడ మనకి చిరిగిపోవడం అది ఉండదు. రెడీమేడ్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే అందరం సమస్య ప్రాబ్లం అందరికీ తెలిసిందే, అది సరిగా ఉండవు, చిరిగిపోతూ ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి పెన్సిల్, కస్టమర్ ఓన్లీ ప్యాంట్ ఇచ్చారు, పెన్సిల్ కట్. ఆఫీస్కి వెళ్తాను దేని మీదకైనా వేసుకునేటట్టు పెన్సిల్ కట్. చాలా బాగుంది. మెటీరియల్ తెచ్చుకుంటే మీరు రెడీమేడ్ కంటే బాగా కుడుతున్నారుగా, చాలా బాగుంది. మా మాస్టర్. ఇది వచ్చేసి చూడండి, వావ్ ఎంత బాగుందో. టాపే ఎంత బాగా తీసుకున్నారో డిజైన్ కదా, చాలా బాగుంది. ఇది వచ్చేసి ప్లాజో ప్యాంట్, మళ్ళీ సేమ్ కలంకారీలో ప్లాజో ప్యాంట్, కానీ మంచి లుక్లో వచ్చేస్తుందండి. ఎంత బాగుందో. రెడీమేడ్ అయితే మనకు అసలు చాలా వరకు ఉంటుంది, ఇది అంత బాగుంది, అసలు బాగా కుట్టారు. ఇది వచ్చేసి ఇంకొకటి, ఈ బ్లౌజ్ కూడా బాగుంది, ప్యాటర్న్ బ్లౌజ్. అంటే ఇది పైన మామూలుగా ఇది క్లాత్ కుట్టేసిన తర్వాత పైన నెట్ వేసుకొచ్చారు, చాలా బాగుంది. ఈ సైడ్ అంతా ఇట్లా తీసుకుని బటన్స్ పెట్టేసాము. నేను ఈ మోడల్కి వెళ్ళొచ్చు, నాకు ఒకటి కుట్టండి, బాగుంది, చాలా బాగుంది, చాలా అందంగా ఉందండి. ఇలా ఫ్రిల్స్ అక్కర్లేదులే కానీ మామూలు ఇలా కుట్టచ్చు, చాలా బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి హాఫ్ శారీ. యాక్చువల్గా ఇది ఏంటంటే మేడం శారీ, శారీని వాళ్ళు ఏం చేశారంటే మీరు ఎలానే డిజైన్ చేయండి అంటే, ఇది యాక్చువల్గా శారీని హాఫ్ శారీ చేసాము, బ్లౌజ్. అచ్చా, శారీలో ఉన్న బ్లౌజ్నే వాళ్ళకి హాఫ్ శారీకి సరిపోయేలాగా బ్లౌజ్ స్టిచ్ చేశారు. ఇంకొకటి దీనికి డై వేయించాం, చున్నీది హాఫ్ వర్క్ అయింది, మీరు సడన్ గా వచ్చారు కాబట్టి చూపెట్టాను. డబుల్ డై, ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితే చాలా బాగుంది కదా. ఎందుకంటే అక్కడ బార్డర్లో బ్లూ కలర్ ఉంది కాబట్టి పైన మెరూన్ ఉంది. అలా మీరు బయట తీసుకుంటే కలంకారీ ఆల్మోస్ట్ 5,000-6,000 ఉంది. సో వాళ్ళు ఏం చెప్పారంటే దీన్ని ఎలా డిజైన్ చేద్దాం అంటే, ఇప్పుడు రన్నింగ్ కలంకారీ ఉంది కాబట్టి ఇలా డిజైన్ చేశారు. చాలా బాగుందండి. ఒక శారీని అలా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు సిల్క్ కోటా శారీస్ వస్తున్నాయి, అవి ఇలా డిజైన్ చేసుకుంటున్నారు, మీరు తెచ్చుకోవచ్చు ఇక్కడికి. ఇది వచ్చేసి మీకు తెలుసు పైతాన్, ఇది సరేలే, మంచి డిమాండ్ ఉన్న ఫ్యాబ్రిక్ కదా. కస్టమరే తెచ్చుకున్నారు, దానికి మేము లేస్ ఇలా వేసి ఇంకా హైలైట్ చేశారు. బ్లౌజ్ టోటల్ వర్క్. ఇది మ్యారేజ్, చాలా బాగుంది.
ఎంత బాగుందో కదా, పెళ్ళిలో ఇంక ఇది చాలు. ఎంత బాగుందో, చాలా బాగుందండి. దానికి చున్నీ డై వేయించాం మేడం. దీనికి ఎక్కడ లేదు ఈ మిర్చి రెడ్ కలర్. రెడ్ అంటే ఈజీగా అనుకుంటారు కానీ ఎగ్జాక్ట్ ఈ రెడ్ దొరకదు మేడం. దీన్ని వైట్ బేస్ లో తీసుకొని డైయింగ్ వేయించాము ఎగ్జాక్ట్ కలర్ కి. చేసిన తర్వాత మీరు ఈ మగ్గం వర్క్ బోర్డర్ అటాచ్ చేశారు అంటే ఇంకా హైలైట్ చేసుకొచ్చారు మంచిగా. చాలా బాగుందండి. నెక్స్ట్ ఇది కూడా హాఫ్ సారీ మేడం వాళ్ళదే. హాఫ్ సారీస్ అసలు ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి. మీరు చీర తెచ్చుకుంటే కూడా దాన్ని ఎంత బాగానో డిజైన్ చేస్తారు, లేదా ఇలా ఫ్యాబ్రిక్ తెచ్చుకుంటే దీన్ని కూడా ఎంత చక్కగానో డిజైన్ చేశారు. ఇది బ్లౌజ్ మేడం. ఇది వచ్చేసి హ్యాండ్స్ కి యాక్చువల్గా ప్లెయిన్ ఉంది. ఇది మేము మగ్గం చేయించాను ఇంట్లో. సేమ్ ఫ్లవర్ ఇది తీసుకొని మగ్గం చేయించాను హ్యాండ్స్ కి. దాంతో ఇంకా హైలైట్ అవుతుంది సేమ్ కరెక్ట్గా తీసుకునేటప్పటికి. చాలా బాగుంది. ఇది కూడా సేమ్ డై వేయించాము ఎందుకంటే ఇంగ్లీష్ కలర్స్ దొరకవు మేడం మనకి బయట. కష్టం, సేమ్ అదే దొరకాలంటే కష్టం. చాలా బాగుంది. ఇది ఫ్యాబ్రిక్ తీసుకుని మనకి చాలా సాఫ్ట్గా ఉన్న ఫ్యాబ్రిక్ అండి ఇది. దీన్ని ఏంటంటే దానికి డై చేసి మ్యాచ్ చేశారు. ఓకే. ఇంకొకటి ఇది పెన్సిల్ కట్ స్ట్రైట్ కట్ ప్యాంట్ మేడం. మామూలు డ్రెస్ స్ట్రైట్ కట్. అచ్చా, మీరు వచ్చారు కాబట్టి ఉంది కాబట్టి అదే కదా. ఉండవా లేదమ్మా, మీ దగ్గర ఉన్నప్పుడు చూపిస్తే నెక్స్ట్ వాళ్ళకి స్టిచ్ చేసుకునే ఐడియా వస్తుంది కదా. మనం నార్మల్ సాదా ప్యాంట్ కాకుండా స్ట్రైట్ కట్ ఇచ్చేసి. అచ్చా, బాగుంది. ఇది కూడా మెటీరియల్ తెచ్చుకున్నారు. అవును, మెటీరియల్. ఇంకొకటి ఫ్రాక్స్ జస్ట్ ఇట్లా చూపిస్తాను మేడం. ఒకళ్ళది ఫెస్ట్ ఉంది స్కూల్ కాలేజ్ పిల్లలది, దానికి కుట్టి ఇట్లా పెట్టాము జస్ట్. ఇది నెట్ కదా, కస్టమర్ తెచ్చుకున్నారు. మనం నెక్ కి ఏం చేసామంటే ఆ రోజెస్ ఉన్నాయి కదా ఇక్కడ ఇలా ఇచ్చాను. అచ్చా, నెక్ దగ్గర తీసుకున్నారు. హ్యాండ్స్ కి టోటల్ ఫ్రిల్స్ కదా, చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ అమ్మాయి స్పెషల్గా కనబడుతుంది అంతే, అంత బాగుంది. అంటే లాంగ్ ఫ్రాక్స్, లెహెంగాస్, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నీ స్టిచ్ చేస్తారండి. అగ్రజ బోటిక్. అచ్చా, అగ్రజ అంటే పెద్ద కదా, మీ స్టోర్ కూడా చాలా పెద్దది అయిపోవాలి. మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. అయ్యో. ఇది వచ్చేసి 3/4 మేడం, హాఫ్. చాలా బాగుంది ఇది కూడా కదా. హ్యాండ్స్ వచ్చేసి ఇలా 3 లైన్స్ ఇచ్చాను, 3 లేయర్స్. ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్. ఇప్పుడు అలాంటప్పుడు వీళ్ళ బోటిక్ మీకు ఎక్కడ బాగా యూజ్ అవుతుందంటే, మీకు ఏదైనా ఫంక్షన్ ఉండి ఇప్పుడు జెంట్స్ కుడతారా, అలాంటి జెంట్స్ ఓన్లీ లేడీస్. అప్పుడు పిల్లలకి కిడ్స్కి మీరు ఎలా కావాలంటే అలా మీరు క్లాత్ పంపించేసి మీరు ప్లాన్ చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి ఇప్పుడు మనం బయట చూస్తున్నాం కదా మేడం, దానికి ఆ మోడల్లో కింద ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసాము లాంగ్ ఫ్రాక్ కి. చాలా బాగుంది. సేమ్ బయట కొన్నట్టే. మెటీరియల్ తెచ్చేసుకుంటే మీరు కొందరికి XXL, XXL ఉన్న వాళ్ళకి మనకి మోడల్స్ ఎక్కువ దొరకట్లేదు. సో ఏంటంటే వాళ్ళకు ఒక బెస్ట్ డెస్టినేషన్ అగ్రిజా బొటిక్ అని చెప్పొచ్చు. ఇదొకటి. దీనికైతే చాలా మంది కస్టమర్స్ బాగా డిమాండ్ ఉంది మేడం మా దాంట్లో ఈ ఫ్రాక్ కి. ఏదో స్పెషల్ ఉందండి. కానీ అన్నీ బాగున్నాయండి. ప్రతిదీ కూడా మగ్గం వర్క్. అంటే చీరకి ఎంతవరకు ఎలా చేయాలో అంతవరకు చీరలో డిజైన్ బట్టి మగ్గం వర్క్ చేస్తూ నార్మల్ బ్లౌజులు కూడా చాలా బాగా కుట్టారు. ఇది వచ్చేసి ఆర్గన్జా మేడం, ప్లేన్ వచ్చి ఇది ఫోటో షూట్స్ కి కానీ అట్లా కానీ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. మీద ఇట్లా 3-4 లేయర్స్. ఓకే, ఇది చూడండి చాలా బాగుంది. 4 స్టెప్స్లా ఇచ్చారు. మళ్ళీ మనకు మామూలుగా కింది వైపుకి వచ్చేటప్పటికి మొత్తం ప్లేన్ వదిలేశారు. ఇది వేసుకుంటే చాలా లుక్ వచ్చింది మేడం. చాలా బాగుంది. మీకు ఏదైనా ఫోటో షూట్స్ ఉంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చండి. ఎంత బాగుందో చూడండి. ఇది వచ్చేసి మనకి రౌండ్ టోటల్ కాలర్ నెక్. ఇది కాలర్ నెక్ జస్ట్ ఇక్కడ ఇట్లా. అచ్చా, ప్యాటర్న్ ఇచ్చేసాను. కాలర్ నెక్ సింపుల్గానే ఉంది కానీ ఇలా ఇచ్చేటప్పటికి కొంచెం లుక్ మారింది బాగా. ఇది వచ్చేసి హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్. ఇది కూడా చాలా బాగుంది. అంటే మనకి వీళ్ళ బోటిక్ అంటే అగ్రజా బోటిక్ హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 అండి, బిసైడ్ కేర్ ఫార్మసీ. అంతే. ఇంకొకటి ఏంటంటే ఈ స్ట్రీట్కి పేరు షాపింగ్ హబ్ ప్లస్ ఫ్యాషన్ హబ్ కూడా. చాలా అసలు చాలా బాగుంటాయండి ఈ లేన్లో. నేను కూడా ఇదివరకు శారీస్ షాపింగ్ అని అలా ఇష్టపడేదాన్ని. బాగుంటాయండి, అన్నీ కూడా మంచి క్వాలిటీ ఉంటాయి. అలాంటి చోట ఒక క్వాలిటీ బోటిక్ అంటే మీకు అన్నీ కూడా చాలా బెస్ట్ ఇచ్చే బోటిక్ని నేను మీకు పరిచయం చేస్తాను.
బ్లౌజులు అయితే చెక్ చేశారు, అన్నీ కూడా చాలా బాగున్నాయండి. మగ్గం వర్క్ బ్లౌజులు అయితే చాలా చాలా బాగున్నాయి. కస్టమైజేషన్ ఉంటుంది, మీకు ఎలా నచ్చితే అలా మీరు చక్కగా వర్క్ చేయించుకోవచ్చు. ఇక నార్మల్ బ్లౌజులు అంటారా, నేను ఆల్రెడీ తెచ్చేసాను. నా స్టిచ్ అయ్యి వచ్చేసిన తర్వాత నేను మీకు ఒక రీల్ చేసి నేను తప్పకుండా నాకు ఎలా అనిపించిందని కూడా చెప్తాను, దాని ప్రకారం మీరు ఇవ్వచ్చు. ఈ నియర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అమ్మాయిని కాంటాక్ట్ అవ్వచ్చండి. బెస్ట్ ప్లేస్, నా ఫ్రెండ్ చెప్పిందని నేను ఇప్పుడు షూటింగ్ నుంచి వెళ్తూ నేను దీనికి ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఇక మరి ఇన్ని బాగా డిజైన్ చేసిన మాస్టర్తో మాట్లాడాలి కదా, ఒకసారి మాట్లాడేద్దాం. నాగశ్రీ డైరీస్ అండ్ మేడం, నమస్తే. మన దగ్గర ఏమేమి స్టిచ్ చేస్తాము, ఎలా స్టిచ్ చేస్తాం, మనం స్టిచ్ చేసిన కొన్ని చూపెట్టాను. సో మీరు మిమ్మల్ని కలుస్తాను. అంటే అవన్నీ మీరే స్టిచ్ చేశారు. ఆయన తోడ తోడ తెలుగు, నేను తోడ తోడ హిందీ రావట్లేదు నాకు, ఏమైనా సరే నేర్చుకుంటానండి. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పోయా మీకు? ఇంకేముంది, కళ్ళు మూసుకుని కుట్టేస్తారు బ్లౌజ్. అంటే చిన్న ప్లేస్లో ఉంది అని మీరు అనుకోవద్దు. వాళ్ళ కంఫర్ట్ కోసం, వాళ్ళ పిల్లలు చిన్న చిన్న పిల్లలు కాబట్టి ఫ్యామిలీని మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఆ అమ్మాయి ఈ చిన్ని దాంట్లోనే పెద్ద ప్రపంచాన్ని సృష్టించుకుందండి. ఎక్కడెక్కడ ఇప్పుడు మనం ఏం కొత్త కాదు, మన సబ్స్క్రైబర్లు ఎవరినో వచ్చినా కొత్త కాదు. ఆమెకు ఆల్రెడీ 2 years నుంచి రన్ అవుతూ ఎంతోమంది అబ్రాడ్ వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు. ఎక్కువ ఏంటంటే అబ్రాడ్ వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యి ఉన్నారు. వారు చెప్పిన ప్రకారం తను అన్నీ కూడా మంచిగా పంపిస్తూ ఉంటుంది. సో నా బ్లౌజెస్ కూడా వచ్చిన తర్వాత మనం తప్పకుండా నేను ఒక రీల్ చేసి చెప్పేస్తే నా ఫీల్ కూడా చెప్పాలి కదా. సో నేను కూడా ఒకటి స్టిచ్ చేయించుకుని మీకు తప్పకుండా నేను పంపిస్తా, నేను రీల్ పెడతానండి, మీరు చూసి చక్కగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది ఒకటి మదర్ అండ్ డాటర్ కాంబో ఇప్పుడే రెడీ చేశారు, చూపి ఇప్పుడే రెడీ అయింది. ఓ బాగుంది. అచ్చా, ఓహో ఇది మదర్కి. అచ్చా ఇది మదర్కి అండి, మా కోడలికి మా బుజ్జమ్మకి మా మనవరాలకి కుట్టిస్తారు. దీనికి ఏంటంటే ఇది కూడా డై చేపించి లేస్ వేయించాం మేడం మనం చున్నీ, ఎందుకంటే ఇంగ్లీష్ కలర్ దొరకదు. అవును అట్లా, కానీ చాలా చక్కగా బద్దకించకుండా చాలా, అంటే వాళ్ళు వేసుకున్నాక ఖచ్చితంగా అరే ఎంత బాగుందని అనిపించాలన్నమాట. దగ్గరికి వస్తే ఆ లుక్ వాళ్ళు 100% ఫీల్ అవ్వాలి కదమ్మా. కరెక్ట్ కాన్సెప్ట్ అది. బాగుంది, చాలా బాగుంది. ఇది ఒకటి వచ్చేసి హల్దీ డ్రెస్ కూడా రెడీ అవుతుంది, గాగ్రా. చాలా బాగుంది. మెటీరియల్ వాళ్ళు పట్టుకొచ్చి ఇచ్చారు. ఎందుకంటే నాకు అంత టైం ఉండదు, కష్టం లేదు, మై సిటీలో పిల్లల్ని వదిలి అంత దూరం వెళ్ళడం కష్టం. హల్దీకి ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనం ఇలా బోట్ నెక్. ఇప్పుడు ఎవరైనా వేరే వేరే ఊర్లలో ఎక్కడైనా ఉండి మీకు మెటీరియల్ పంపించేస్తే మీరు చేసి పంపించేస్తారా? పంపిస్తాం మేడం. ఊర్లో వాళ్ళ నుంచి పంపిస్తే మనకి బస్సు ఉంది కాబట్టి బస్సులో వేసేస్తాం. ఏపీఎస్ఆర్టీసీ అయినా టీఎస్ఆర్టీసీ అయినా ఏదైనా సరే దాంట్లో పంపించేస్తాం. అంటే మన దగ్గర షిప్పింగ్ కి సంబంధించి ఏ ప్రాబ్లం లేదు మేడం. అవునవును, చాలా బాగుందండి. మీకు నచ్చితే మీరు చక్కగా ఆ అమ్మాయి నెంబర్ అన్నీ నేను ఇస్తాను, అడ్రస్ అన్నీ కూడా, మీరు అందరినీ కాంటాక్ట్ కావచ్చు. బ్లౌజులు చూసాం, అలాగే వాడు మాస్టర్ పరిచయం చేసుకోవడం చాలా బాగుంది. నేను తన హెయిర్ బాగుండేటప్పటికీ తిన్నకుంటుకుంటా హెయిర్ చాలా బాగుందని అడిగాను. తర్వాత తను ఇంట్లో తయారు చేసిన ఆయిల్ అంటే ఓన్లీ తన ఫ్రెండ్ సర్కిల్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటమ్మా దీని స్పెషల్? మేడం ఇది ఇప్పుడు మొత్తం పొల్యూషన్ ఇంకా వర్క్ బిజీలో ఉండి ఎవరి హెయిర్ కేర్ తీసుకోవట్లేదు. ఇంకొకటి మనం బయటకు ఉన్నవి ఎలా ఉంటున్నాయో తెలియట్లేదు. మీరు రియల్ గా చూసారు, ఇప్పుడు గానుగ నూనెతో తయారు చేసిన కొబ్బరి నూనె, అంటే పారాషూట్ ఇవేం కెమికల్స్ లేకుండా గానుగ నూనెలు తీసుకొచ్చిన కొబ్బరి నూనె, అందులో బ్రింగ్రాజ్ లీవ్స్, ఆమ్లా, కలోంజీ సీడ్స్, రోజ్మెరీ సీడ్స్, అలా ఒక 15 టైప్స్ మన హెయిర్ కి సంబంధించినవి మన గ్రోత్ కోసం అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి నా దగ్గర కస్టమర్స్ ఉన్నారు, తీసుకుంటారు. నేనే తయారు చేస్తాను మేడం. కావాలి అంటే నేను అదంటే ఆర్డర్ చేస్తే న్యాచురల్గా తయారు చేసిన ఆయిల్ అండి. ఇంతకుముందు నేను ఒకసారి మీకు మెడ్రాస్ ఒక ఆవిడని పరిచయం చేశాను, గుర్తుందో లేదో, 2 years బ్యాక్. మనకి కలోంజీ అన్నీ వేసి ఇలా తయారు చేసేవారు, చాలా బెస్ట్ రిజల్ట్ కూడా ఇస్తుందండి. అంటే ఇంట్లో తయారు చేసిన ప్రోడక్ట్ ఓన్లీ హెయిర్ ఆయిల్, అంటే మనకి కొబ్బరి నూనె అన్నీ వేసి మొత్తం మన అందులో ఆమ్లా, మందార, ఆ తర్వాత కలోంజీ అసలు హెయిర్ పెరుగుతుంది, మెంతి పొడి ఇవన్నీ కూడా వేసి తయారు చేస్తుంది, తనే తయారు చేస్తుంది. అంటే ఎవరైనా పెద్దవాళ్ళ నుంచి నేర్చుకున్నదా ఎలా? అమ్మమ్మ.
అమ్మమ్మ చెప్పిన కొబ్బరి నూనె. మేడం రియల్ గా దాన్ని ఇప్పుడు ఇదేనమ్మా మా చిన్నప్పుడు కూడా. ఏంటంటే నేను మీ ఛానల్లో పెట్టడానికి ఏంటి అంటే మీ దగ్గర చాలా మంది జెన్యున్ కస్టమర్స్ ఉంటారు, అదొకటి. నాది ఇది పబ్లిసిటీ కోసమో దేనికోసమో, ఇది స్వంతంగా నేను నా ఓన్ గా తయారు చేసిన ఆయిల్ కాబట్టి నాకు ఒక సాటిస్ఫాక్షన్. అందుకే అది నిజంగా, ఎందుకంటే నాకు ఇప్పుడు ముందు కొంచెం కూడా హెయిర్ ఊడుతుంది, నాకు కూడా యూజ్ అవుతుంది కదా. యూజ్ అవుతుంది మేడం. ఇంకొకటి బ్లాక్ హెయిర్ నేను 100% అట్లా పోతుంది అని చెప్పాను, కాకపోతే ఒక 4-5 months లో చేంజ్ అనేది ఉంటుంది. అది మీరే వాడినాక చెప్పిన వాళ్ళని చూసే నేను చెప్తున్నాను, నేనేం చెప్పలేదు. ఇట్లా ఒక్కసారి కొన్ని మళ్ళీ కొంటారు కదా, వాళ్ళని చూసే నేను చెప్తున్నాను. అదే మీకు బెస్ట్ కాంప్లిమెంట్. అవును మేడం. అందుకే ఆ ధైర్యంతో నేను మీ ఛానల్లో కూడా ఇంట్రడ్యూస్ చేశాను. తప్పకుండా మంచి హెయిర్ ఆయిల్ అండి, నేను కూడా తీసుకెళ్తున్నాను, నేను కూడా వాడతాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు ఈ వీడియోలో ఇచ్చిన వందన నెంబర్ని కాంటాక్ట్ కావచ్చు. ఇది ఇంట్లో తయారు చేసిన ప్యూర్ కొబ్బరి నూనె. ఆ అమ్మాయి ఏంటంటే మార్కెటింగ్ కోసమో ఇంకోసమో మనకి ఇవ్వలేదు, ఎండింగ్ చెప్తుంటే లాస్ట్లో కనిపించింది. సరే దాన్ని ఎందుకు వదలాలి, అసలు అది ఏమిటో కనుక్కుందాం అని అడిగితే అమ్మాయి నాకు అంతా చెప్పింది. సరే కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా అనే ఆలోచనతో నేను చూపించడం జరుగుతుందండి. మీకు కావాలంటే తన దగ్గర మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత అంటే ఎలా మీరు పావు కిలో అట్లా ఎట్లా ఇస్తారు? 200 ml 500 ml అంటే మేడం 200 ml తీసుకొని ఒక 1 month 500 ml అయితే ఒక 2 months అంటే బేస్డ్ ఆన్ హెయిర్ 2 months ఆల్మోస్ట్ వస్తుంది. 1/2 లీటర్ ఒక్కసారి 1/2 లీటర్ తీసుకో, నా ఒపీనియన్ 1/2 లీటర్ తీసుకొని యూజ్ చేసినాక మీరే రివ్యూ ఇవ్వండి. అది నేను చెప్పేది. 100 grams తీసుకొని 200 grams తీసుకొని అది ఒక 1 week 15 days లో వచ్చేస్తే నాకు గ్రోత్ రాలేదు అని అంటారు. అట్లా ఏదైనా కూడా నమ్మా లాంగ్ రన్ చేస్తేనే ఒక క్రమశిక్షణ అలవాటు చేయాలి శరీరానికి. ఏది మనం మందులేనా ఏదైనా కూడా 3 years నుంచి నేను సేల్ చేసి గ్రోత్ బాగుంది అంటేనే నేను మీ ఛానల్ తో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు నేను చేసి అలా కాదు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ అమ్మమ్మ గారి ద్వారా వచ్చిన తయారీ అండి, కొబ్బరి నూనె ఇంట్లో తయారు చేసిందే. అన్ని మూలికలు వేసి అంటే హెయిర్ ఊడిపోకుండా బ్లాక్గా ఉండడానికి. ఆ అమ్మాయి చెప్పినట్టు అయితే మీరు 100 ml బాటిల్ తీసుకుని వాడేసి నాకు లేదు అంటే దానికి మేము ఎవరో ఏం చేయలేం. ఏ ట్యాబ్లెట్లైనా లేదంటే ఇలాంటివైనా ఏ ప్రోడక్ట్ అయినా కూడా మనం మన శరీరానికి అలవాటు చేసి పెడుతూనే ఉంటేనే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇష్టం ఉన్నవారు మీరు చక్కగా ఆయిల్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇక బోటిక్ సంబంధించి ఏంటంటే నేను అడ్రస్ ఫోన్ నెంబర్ అన్నీ ఇస్తారండి. హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో ఉంది. మీకు చక్కగా మెయిన్ రోడే, అసలు లోపలికి కూడా ఏమి రావక్కర్లేదు. నేను తర్వాత వీళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాను. బ్లౌజెస్ అయితే చాలా చాలా బాగున్నాయండి. మగ్గం వర్క్, మిషన్ ఎంబ్రాయిడరీ ఉంది, స్టిచ్చింగ్ అవైలబుల్ ఉంది. స్టిచ్చింగ్ ప్రైజెస్ కూడా మీకు చెప్పేసాం కాబట్టి మీరు ఎలా కావాలంటే అలా మీరు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి.